మహోన్నత ఉదయకాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రతి ఉదయమున సూర్యుడు ఎలా ఉదయిస్తూ ఉన్నాడు లోకానికి, అలాగే మీరు కూడా నిత్యము లోకంలో ఉన్న వారందరి వైపు, రక్షించబడే వారిని వైపు ముఖ్యంగా మీ వెలుగును ప్రకాశింపచేస్తున్నారు. ఈ ఉదయకాలం ముందు మీ వర్తమానం ద్వారా మరోసారి మీ వాక్యం వెలుగును మాకు ప్రత్యక్షపరచమని, మీ వెలుగులో, మీ ముఖ కాంతిలో మా హృదయాన్ని పరిశీలించుకుంటూ సహాయం చేయండి. అద్దం దగ్గర హృదయాన్ని కాదు, అద్దం దగ్గర ముఖాన్ని పరిశీలించుకుంటాం, వాక్యం దగ్గర హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఈ రెంట్లో దేనికి జస్టిస్ చేస్తున్నామో గ్రహింపు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. 16 వరకు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరు. మనుషులు దీపము వెలిగించు కొంచెం క్రింద దీపము పెట్టరు, మరి చదువు 15. అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించడమే. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించడకే దీప స్తంభము మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. చాలు. విద్యార్థులు లైక్ స్టూడెంట్స్ విద్యలో 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు లేక ప్రొఫెసర్ వరకు విద్యను అభ్యసించాలి అంటే ఏం చేస్తున్నామంటే చదువుతున్నాను అంటారు. అంటే విద్యార్థిని అనర్థం. ఏంటి? విద్యార్థిగా ఉన్నాను అని అర్థం. ఎన్ని సంవత్సరాల వయసు వస్తుంది చూడండి. 1వ తరగతి నుంచి చదువులో అడుగు పెట్టాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నామంటే ఏం చెప్తాం చెప్పండి? చదువుకుంటున్నాం. జీవితంలో ఎంత పీరియడ్ ఆఫ్ టైం విద్యార్థిగా ఉంటున్నారు?
కొన్నిసార్లు కలెక్టర్ కూడా ఎన్నోసార్లు అటెంప్ట్ చేసి 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 చివరకు దాన్ని సాధించిన వారు కూడా ఉంటారు. నేను ఎక్కడ చూస్తే ఒక అమ్మాయి బాగా చదువుకుంటుంది, చాలా తెలివిగలది. అయినా తల్లిదండ్రులు పిల్లకి పెళ్లి చేసేసారు. కాదనలేకపోయింది. అత్తగారింటికి వెళ్ళింది. పనులు చేయిస్తమే తప్ప చదువు అంటే ప్రాధాన్యత ఇవ్వలేదు అక్కడ కూడా. ఏం చేయాలో అర్థం కాల. చాలా ఆసక్తి ఉంది విద్య పట్ల. తల్లిదండ్రులు గ్రహించకుండా వాళ్ళ ఇష్టంలో పెళ్లి చేశారు. ఏం చేయాలి? అత్తగారింటికి వచ్చింది. వంటగదిలో పని 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 అంటున్నారు కానీ చదువుకోవడానికి అవకాశం వల్ల కంగారు పడిపోతుంది. చాలా హింస పెడుతున్నారు. భర్త కూడా దాన్ని గ్రహించట్లా. సమస్యలు పెరిగిపోయినాయి. చివరికి విడాకులు తీసుకున్నారు, విడిపోయారు. ఈ పిల్ల వేరే స్థలానికి వెళ్ళిపోయింది. చదువుకోవడం ప్రారంభించింది. తన ఆసక్తిని అమ్మా నాన్న చేతులు కలపైనా, అత్తగారుల చేతులు కలపైనా, భర్త చేతులు కలపైనా ఆ సక్కమస్ అన్నిటిని కూడా తెంపుకొని, ఎందుకు తెంపుకుంది? విద్యకు అవకాశము దొరకలేదు, నాకు విద్య కావాలి అన్న విద్యాకాంక్షతో తల్లిదండ్రులు విడిచింది, భార్య అత్తమామని విడిచింది, భర్తను కూడా విడిచేసింది, విడాకులు కూడా తీసేసుకుంది. దేని కొరకు? విద్య కొరకు. విద్య పట్ల ఉన్న ఆసక్తి. చదవడం ప్రారంభించింది. చదివి 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 పాస్ అయింది. అపాయింట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. ఉద్యోగం వెళ్తూ ఉంది. అందరూ గడగడలాడుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ మేడంకి చాలా ఒబీడియంట్గా ఉంటున్నారు. అందరితో పరిచయం చేసుకుంది. చక్కగా చూసుకుంటుంది అందరినీ. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చివరికి ఒక వ్యక్తి 2-3 రోజులు 4 రోజులు కనపడలా, జాబుగా రాలా. ఏంటి పలాతం రాలేదని ఎంక్వైరీ చేసింది. అతని ఒంట్లో బాగోలేదు, రాలేదన్నారు. మళ్ళీ ఎంక్వైరీ చేసింది. హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు అన్నారు. గబగబా కరెక్ట్ కదా, అయినా సరే వెళ్ళి పరామర్శించింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. మళ్ళీ తర్వాత బాగుపడ్డాడు, వచ్చాడు. అంత గుర్తులేదు నాకు. వచ్చాడు, మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. జాబ్లో జాయిన్ అయితే అతను కొంత హెల్ప్ చేసింది. హాస్పిటల్ ఉన్నప్పుడే కొంత హెల్ప్ చేసింది. మెసేజ్ ఉన్నారండి. హెల్ప్ చేసింది. దాని తర్వాత సరే గుర్తులేదు నాకు సరిగా. సరే ఇంతకీ విషయం ఏంటంటే అతడు ఆమె భర్త. అతడు ఆమె భర్త.
అయినా సరే ఆ విధమైన ఉన్నత పొజిషన్లో ఉండి కూడా తన భర్తను దగ్గరకు తెచ్చుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే ఈ రీచ్ హర్ గోల్ ఏంటి, ఆమె యొక్క ధ్యేయానికి ఆమె విడిచిపెట్టకుండా ఎన్ని కష్టాలను ఎదుర్కొని దాన్ని సాధించుకుంది. షీ బికేమ్ ఎగ్జాంపులరీ. అలాగే ఆధ్యాత్మిక కోణంలో రక్షించబడినటువంటి నీ జీవితంలో మన దేశంలో సాధుదర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నారు, కుర్రవాడు. తాను సిక్కు మతస్థులో నిష్టగల కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. ప్రభుని నమ్ముకున్నాడు. చాలా హింసలు పెట్టారు ఇంటి వాడు. ఎన్ని చిత్రహింసలు అంటే చెప్పడానికి వీల్లేదు. ఒక పాడిపోయిన నూతిలో కూడా పడేస్తున్నట్టున్నారు. అయినా దేవుడు పైకి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో అన్ని శ్రమలు అనుభవించాడు. అలా మేనమామ పిలిచాడు, అదే దేవుడు నమ్ముకున్నామేంటో మనమేంటి, మన మతం ఏంటి, విడిచిపెట్టు. తర్వాత మామగారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో ఎనపెట్లని తెరిచాడు. ఉన్నటువంటి ఆ బంగారం, ఆ రత్నాలు, ఐశ్వర్యాలు, ఆ యొక్క ధనం అంతా చూపించాడు. ఇదంతా నీకు ఇచ్చి నాకు వదిలి పెళ్లి చేస్తాను రా, వదిలేరా. ఇది కథ కాదు, ఓ దేవుడి గురించి రాసిన రాత కాదు, ఓ దేవత గురించి రాసిన రాత కాదు. మనలాంటి నీలాంటి ఒక మనిషి దేనికి వెనకాడుగు వేయలేదు. మరణానికి కూడా ఇష్టపడ్డాడు. చివరికి గొప్ప భక్తుడైనాడు, సాధువైపోయినాడు, కాషవస్త్రాలు వేసుకున్నాడు, దేశంతో తిరిగి సేవ చేస్తున్నాడు. టిబెట్ ప్రాంతంలో పుట్టినవాడు. అలా వాక్యాలు బోధించుకుంటూ వెళ్తూ ఉంటే, ఓ పర్వతం మీద నడుచుకుంటూ వెళ్తుంటే కాలుదారి కింద లోయలో పడ్డాడు. మెలకు వచ్చి చూస్తే లోయలో ఉన్నాడు. అంతా చీకటిగా ఉంది. అలా కలుదేరి చూస్తే కాంతివంతమైన 2 లైట్లు కనపడుతున్నాయి. ఏంటని చూస్తే ఆయన ఒక మనిషి. ఆయన పలకరించాడు. ప్రభునంతా సరిసరికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నా వయసు ఇన్ని 100 సంవత్సరాలు. దేవుడు నన్ను లోకం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకే నేను ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ఆ ఎంటుకలు కూడా నేలలో దిగిపోయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఒక లేవకుండా. దేవుడు కాదు, మానవుడే ఎలా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎందుకు అలా ఏర్పరచుకున్నాడు? అంతటి సాహసానికి అతడు సిద్ధంగా ఉన్నట్లు దేవుడు గ్రహించి ద గాడ్ అపాయింటెడ్ హిమ్. ఈ దినాల్లో నిన్ను కూడా దేవుడు చాలా ఉన్నత స్థాయికి లేవనెత్తాలనుకుంటున్నాడు. నీ ఏదో లోకంలో పడిపోయినటువంటి వ్యక్తిగా, అమ్మాయిగా, అబ్బాయిగా, తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా యు ఆర్ ఇంక్లైన్ టు ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, టు ఎంజాయ్ అండ్ టు ఫుల్ఫిల్ యువర్ ఫ్లెష్లీ మైండ్. డూ యూ నో దట్? బట్ యూ డోంట్ బిలీవ్ దట్. దాన్ని నువ్వు నమ్మవు. నువ్వు భక్తి చేస్తావు, చచ్చిపోయారు భక్తి చేస్తావు, భక్తిని మాత్రం వదలవు. ఎలాంటి భక్తి చేస్తావు? డెకరేటివ్ చేయడానికి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి బయట దండలుగా ఏలాడేస్తారు. మొత్తం కవర్ అయిపోద్ది. ఆకాశం అంతా కవర్ అయినట్టు అంతా జిగేలమంటూ ఉంటుంది. అవన్నీ కలిపి ఒక లైట్ కాదు, కొన్ని లక్షల చిన్న చిన్న
బల్బులు చాలా డెకరేటివ్ కనపడతాయి. చిన్న ఒక్క బల్బు తీసి పక్కన పెడితే మళ్ళీ దాని అంక చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలాగే ఈ దినాల్లో అనేకులు లోకంలో ఉన్న మనుషులతో కలిసిపోయి కొన్ని లక్షల బల్బులు ఎలా హ్యాంగ్ చేశారో చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో, అన్ని లక్షల మందిలో నీ ఒక వ్యక్తిగా ఉన్నావు. నేను చదువుకుంటున్నాను, చదువుకునే వారితో నేను చదువుకుంటున్నాను, పని చేసే వారితో నేను పని చేస్తున్నాను, పెళ్లి చేసిన వారితో నేను పెళ్లి చేసుకున్నాను, ప్రేమించే వారితో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాళ్ళు ఎంజాయ్ చేసి నేను ఎంజాయ్ చేస్తున్నాను, వాళ్ళు చూసి ఆనందించే నేను చూసి ఆనందిస్తున్నాను, నేను తిని ఆనందించే నేను తిని ఆనందిస్తున్నాను. నాతో పాటు సంఖ్య గల వారు లోకల్ కోట్ల మంది, చెప్పు కోట్ల మంది ఉన్నారు. బెంగళూరు ఉందనుకోండి, బెంగళూరు ఎంతమంది ఉన్నారు మీ వయసు ఉన్నవాళ్ళు? ఎంతమంది ఉన్నారు మీలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు? డిటో నీలాంటి పరిస్థితులు అనిపించేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒంటరిగా తీసి చూస్తే అది ఎందుకు పనికిరాదు, వెలుగు దీపమే కానీ ఎందుకు ఉపయోగపడినది. అలాగే కొన్ని లక్షల దీపాల్లో ప్రతిదీ ఒక్కొక్క దీపంగా ఉండి చాలా కాంతినిస్తున్నాయి, కానీ ఇండివిజువల్ చేసేపాటి దానిలో ఎవరు దాని అంక చూసేవాళ్ళు కూడా ఉండరు. లోకములో కలుపుకుని చూసుకుంటే నీవు గొప్ప వ్యక్తిగా భావించుకుంటున్నావు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సాధుతర్ సింగ్ ఎలాంటి గొప్ప వెలుగైపోయినాడు, లోకానికి ఎలాంటి ఉప్పు అయిపోయినాడు, లోకం ఎలాంటి సాక్ష్యం అయిపోయినాడు. దేవుడు ఎంత గొప్పవారని చేస్తే వాడుకున్నాడు. కృష్ణా జిల్లా కూడా వచ్చాడు ఆయన, కాకినాడ వచ్చి మీటింగ్ పెట్టాడు, నరసాపురంలో భీమవరంలో మీటింగ్ పెట్టారు, నూజివీడు ఇదేంటి విజయవాడ కూడా ఆయన మీటింగ్ పెట్టారు. ఒక కుర్రవాడు కాకినాడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వెళ్ళి కూర్చున్నాడంట, చిన్న కుర్రవాడు, హై స్కూల్ స్టూడెంట్. కూర్చుని వాక్యం ఏంటి కదా జనంలో పాటు అంత కూడా తర్వాత వెళ్ళి అయ్యగారు నమస్కారం పెట్టాడట, పర్సనల్ కలుసుకున్నాడు, చిన్న కుర్రవాడు. మళ్ళీ భీమవరంలో మీటింగ్ పెడితే మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళాడు, అంతకు మళ్ళీ మీటింగ్ అంతా మళ్ళీ నమస్కారం పెట్టాడు. అరే నేను అక్కడ చూశానయ్యా అని, కాకినాడ మీటింగ్ వచ్చానయ్యా. మళ్ళీ బెదవాడ మీటింగ్ పెడితే మళ్ళీ బెదవాడ మీటింగ్కి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి అయ్యగారు నమస్కారం పెట్టాడు. ఆయనే ఎన్ డానియల్ గారు అని చెప్పి ఆయన పెద్ద సేవకుడు అయిపోయారు. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. హై స్కూల్ టీచర్ అయ్యారు, దాన్ని కూడా మానేశారు. తర్వాత ఆయన భార్య, ఆమె ఒక హై స్కూల్ టీచర్, ఆమె మానేసింది. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు, దేవుని సేవ పిలుపు వెళ్ళిపోయారు, మెడ్రాస్ వెళ్ళిపోయి సేవ చేయడం ప్రారంభించారు. అలా 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 ఆ సేవ ప్రపంచం అంతా పెరిగిపోయింది. అని బిడ్డలు సేవ చేస్తున్నారు. మూడో తరం. ఎన్ని సంఘాలు కట్టబడ్డాయో, ఎన్ని దేశాలు కట్టబడ్డాయో, ఎన్ని ఆత్మరక్షించబడ్డాయో, ఎలాంటి అమోఘమైన సాక్ష్యాలు ఉన్నాయో. ఈ లోకంలో వాటిని పక్కన నెట్టుకుంటూ ప్రభు చోటిస్తే దానిపై ఏంటంటే తను తాను తగ్గించుకోవడానికి కొర చేసుకోవడం కాదు. ఆ మధ్య ఒకడు పొడుగున్నా అని చెప్పి కాళ్ళు రెండు కొర చేయమన్నాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పేపర్లో వేసాడు చాలా సంవత్సరాల క్రితం. షార్ట్ హ్యాండ్ చేశాడు, నేను చివరికి చచ్చిపోయాడు. మన ఎవరో వచ్చి ఒక అమ్మాయి విజయ సంఘంలో ఉన్నారు, వాళ్ళు అమ్మ వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ మా అమ్మాయికి ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఏంటమ్మా అంటే పొడుగు అయిపోతుంది అయ్యా, పొడుగు అవ్వకుండా ప్రార్థన చేయమన్నారు. ఇది కొత్తగా ఉంది నాకు. అందరూ పొడుగు అవ్వాలని ప్రార్థన చేయమంటారు, వీళ్ళు అంటున్నారు పొడుగు అయిపోతుందమ్మా ప్రార్థన చేయమంటున్నారు. అయినా అమ్మారు చేశారు. చూడండి ఎంత విశ్వాసం గొప్పది కొంతమందిది. చూడండి, విశ్వాసం ఉంటే నీ జీవితంలో గొప్పగానే చేస్తాడు. విశ్వాసానికి చదువు కావాలా, రంగు కావాలా? నాకు రంగు ఉందా, నేను చదువు ఉందా,
అందం ఉందా? నేను ఒకసారి బాత్రూమ్ పాలు రాయేసి బాత్రూమ్ వేసి స్నానం చేస్తున్నట్టు చూసుకున్నా, చిచ్చి అనిపించింది. బొగ్గు కన్నా నల్లగా ఉన్నాయి నా పాదాలు ఎట్లా చూసుకుంటే. అరే రే ఇంత నల్లగా ఉన్నాయే అనుకున్నా. అవును, భక్తికి వాటితో సంబంధము లేదు. హృదయ శుద్ధి గలవారు. కొంతమంది అందంగా ఉన్నట్టు చాలా గర్విస్తారు. ఎంత గర్విస్తారండి, అసలు గర్వంతో నిండిపోతారు వాళ్ళు. అంతే నేనే గర్వంతో కరెంట్ని ఎక్కడ పట్టుకున్నా సరే షాక్ కొట్టదా. ఈ అందంగా ఉన్న వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే అడుగడుగును కూడా నేను అందంగా ఉన్నాను. నిజమే, అందాన్ని నేను ప్రాధాన్యత కాదంటలేదు. కానీ అందం గురించి ఏం చెప్పింది బైబిల్? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అయితే వాళ్ళిద్దరిని దేవుడు కోరుకోవడం ఏంటి? భౌతికమే, ఆధ్యాత్మికము అది. లెక్కల్లో మార్కులు లెక్కలకే, తెలుగులో మార్కులు తెలుగు, ఏ సబ్జెక్ట్ మార్కులు ఆ సబ్జెక్టుకే. ఎవడును నిరాకరింపదగిన వాడు కాదు. దేవుడు కూడా మనం దేన్ని బట్టి నిరాకరించడం, ఒక పాపాన్ని బట్టి తప్ప మరి దేన్ని బట్టి మనకి ఎవరైనా నిరాకరించడం. ఎవరిని ప్రేమిస్తాడు? హృదయ శుద్ధి గలవారు మాత్రమే. ఏ శుద్ధి? హృదయ శుద్ధం, ముఖమా? మనుషులు మనం చూడగానే ఎవరంగా మనిషి అంగా చూడగానే ఏం చూస్తాం? కాళ్ళంక మొహంగా చూస్తామా? ఏమనవసరం ఏంది మనకి? మరి ఎటు వెళ్ళినా సరే ఎల్లంగా చూస్తాం, జనం వెళ్తుంటే మొహలంగా చూస్తాం. తప్పది. కాళ్ళంగా చూడటం నేర్చుకోండి ఏంటి. సమూహంలోకి వెళ్ళేటప్పుడు మనుషులకు ముఖాలు చూడటం మానేసి కాళ్ళంగా చూడటం నేర్చుకుంటే చాలా భక్తి వస్తుంది. అది ఎక్సర్సైజ్ చేయండి కావాలంటే. కానీ దేవుడైతే మొక్కలంగా చూడడు, ఆయన హృదయంగా చూస్తాడు. మనమేమో మొక్కలంగా చూస్తాం, దేవుడేమో హృదయం వైపు చూస్తాడు. మనం మొక్కల అలంకారం చూస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం. పెళ్లి చేసుకోండి, ఎవరిని చేసుకుందాం అని ఆలోచిస్తావు. అందంగా ఎవరు ఉన్నారు, ఎలా చదువుకున్నది ఎవరు, బాగున్నది ఎవరు. దేవుడైతే ఏం చూస్తాడు? హృదయ శుద్ధి గలవారిని చూస్తాడు. ఒంటి నిండా అలంకారం వేస్తారు. ఒంటి నిండా చూసి అక్కీలో బంగారం ఉంది, బదులా చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. హృదయ అలంకారమా, దేహాలంకారమా? దేవుడికి ఏం కావాలి? హృదయాలంకారం. మరి పెద్ద పులి ఒకరోజు మామిడి ఆకులు, ఒకరోజు తేపాకులు, లేదా ఇంకోరోజు గడ్డి, ఇంకోరోజు రాగి ఆకులు, మర్రి ఆకులు, రకరకాల ఆకులు తింటుందా పెద్ద పులి? రోజుకో రకం స్పెషల్గా. దాని జీవితం 15 సంవత్సరాలు అయినా సరే 15 సంవత్సరాలు ఒక్కసారైనా నాన్ వెజిటేరియన్ తింటుందా, వెజిటేరియన్ అనా? అంతా నాన్ వెజిటేరియన్ తింటుంది. ఎందుకని? అది మాంసాహారి. ఆ ఒక్కరోజైనా మాంసం తింటుందా? రోజు గడ్డి తిన్నాను, ఇవాళ ఈ చిన్న మేకపిల్ల దొరికింది దాన్ని తిందామని అనుకుంటుందా? నాకు చూడండి, అది అనుకోదు. చూడండి, ఆత్మానుసారులు, శరీరానుసారులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న వయసులో, ఈ యవనకాల వయసులో మీరు ఆత్మీయతను ఆశించండి. సరే, ఇక్కడ మనం చదువుకున్న భవన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగముగా ఇక 9 ధన్యతలు చెప్పారు. ఎన్ని? 9 ధన్యతలు చెప్పారు. ఆ 9 మనం చదువుకున్నాం, వివరించడానికి టైం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క గుణం. ఏంటి? దీనులైన వారు దీనత్వము, రెండవది దుఃఖపడేవారు, సాత్వికులు, నీతులు, ఆకలి దప్పులు గలవారు, కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచేవారు, హింసించబడేవారు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. ఇవి కొంతమంది క్రైస్తవులు కొంతమంది శంకుస్థాపన చేస్తే దానిలో అన్ని రకాల గింజలు వేస్తారు. ఏంటి? గింజలు కలిపి వేస్తారు. ఏం తినలయ్యి అంటే అంటారు? నవధాన్యాలు. ఆంధ్రదేశంలో జగన్ గారు మేనిఫెస్టో పెట్టాడు. ఎన్ని? నవరత్నాలు.
చూడండి ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ప్రతి శంకుస్థాపనకు ఉపయోగించుకుంటున్నారు నవధాన్యాలని. ఆయనేమో రాజ్య పరిపాలనలో 9 ధన్యతలు పెట్టుకున్నాడు. ధన్యతలన్నా కాదు, 9 ఏంటో ఏంటి రత్నాలు, 9 రత్నాలు పెట్టుకున్నాడు. అక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9. ఏ పెట్టుకోవాలి మనుషుడు? ఏ పెట్టుకోవాలా? నవధాన్యాలా, లేక నవరత్నాలా, నవధన్యతలా? చెప్పండి మరి. ధన్యులు 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 9 సార్లు ధన్యులను ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు? 9 ధన్యతలు కలిపితే నవధాన్యాలు. ఇంటికి అవి కావాలి. మరి ఆత్మీయ ఇంటికి ఏం కావాలి? నవధాన్యాల, నవధన్యత, నవ రత్నాల, నవధన్యతల. సరే, నీ జీవితం ధన్యం కావాలంటే, ధన్యురాలు కావాలనుకుంటే, మరియా నువ్వు ధన్యురాలు అన్నాడు దేవునికి దూత వచ్చామందే. మరియా నీవు ధన్యురాలవు. ఎవరో చెప్పండి నోటితో, నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. ఏంటి నీ క్వాలిఫికేషను? ఒక సంబంధం వచ్చింది, నువ్వు బాగా ఎంఏ PhD చదువుకున్నావు, సంబంధం వచ్చింది, అమ్మాయి వచ్చింది. అమ్మాయి అందంగా ఉందా, చదువుకుందా అని చూస్తున్నావు. అమ్మా మీ అమ్మాయి ఏంటమ్మా, మీ అమ్మాయి ఫోటో పంపించండి అమ్మా, మీ అమ్మాయి ఏం చదువుకుందో బయలా ఇదే దాని ఏమంటారు బయోడేటా పంపించండి అమ్మా. సరే వీళ్ళు ఏం చేశారు, కవర్లో ఒక కాగితం ఒక స్లిప్ పెట్టి దాని మీద పంపించారు. ఏం పంపించారు? ఏం పంపించారు? బయోడేటా పంపించారు, ఫోటో పంపించారు. ఏంటది? మా అమ్మాయి ధన్యురాలు 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 9 రాసి పంపించారు. ఆ 9 గుణాలు చెప్పి రాశారు. ఏమిటి మా అమ్మాయి ఏంటి 9 గుణాలు? దీనులైన వారు, దుఃఖపడేవారు, సాత్వికం, ఆకలి నీతి కొరకే ఆకలి తప్పుడు మా అమ్మాయికి కనికరమ కలిగింది, హృదయశుద్ధి కలిగింది, సమాధానం కలిగినటువంటిది, హింసించబడిన దౌన్యంగా ఈ గుణాలను రాశారు. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9-10 వచనాలు రాసి పంపించారు. ఫోటో కనపడుతుందా? ఫోటో కనపడుతుందా? కనపడుతుందా? 9 ధన్యతల్లో పెళ్ళికి ఫోటోలు పంపుతారా, క్వాలిఫికేషన్ పంపుతారా? మీరు వీళ్ళేం పంపారు? ఈ లక్షణాలు పంపించారు. భలేగా ఉన్నాయి అని చేసేసుకుంటావా? అయ్యా అదే చూసి చేసేసుకుంటావా? మాటలు చేసేసుకుంటావా? మధు పొందిన అంటున్నావుగా, LF సహవాసం అంటున్నావుగా, చదువుకున్నా అంటున్నావు కదా, దేవుని దగ్గర ఉంటున్నాను అంటున్నావు కదా. అది రెడీ? ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అబ్బాయి కావాలి? ఏ గుణాలు గల వ్యక్తి కావాలి? విద్య గుణమా, అందం గుణమా, రంగు గుణమా, ఈ గుణాలు గుణాలా? ఈ 9 గుణములు గుణాలు. ఎంత మనసు పొందినా, ఎంత భక్తి అయినా సరే ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చేపాటికి, పెళ్లి దగ్గరికి వచ్చేపాటికి మాత్రం ఎంత భక్తి అయినా సరే పక్కన పెట్టేసి చెప్పాల. ఏం చెప్తుంది? పిచ్చిదానా, పనికిమాలదానా, ఎందుకు తినలేదు ఈ కాయే, మా దేవుడు తినొద్దు అన్నాడు. ఓరు బాబు, ఆడో దేవుడు ఆడు చెప్పడం నువ్వు వింటాం భలే ఉందా, ఇది తింటే చచ్చిపోతారు అన్నాడా? చూసాక రమ్యముగాను, చదవండి అన్నమాట, కనులకు చూడండి. అది కాదు, అది కూడా రిఫరెన్స్ చెప్పాలా? మూడో వచ్చిన 3:3 5 తోట మీద
కాదు. ఆ. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును కొయ్యటం అయిపోయింది, తినటం అయిపోయింది, అలా ఆయనకి పెడతాం కూడా అయిపోయింది. ఎంత క్విక్ యాక్షన్ తీసుకుంది చూడండి. ఎంత త్వరగా ఈల్డ్ అయిపోయింది, ఎంత త్వరగా లోబడిపోయింది. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టింది, సర్పం చెప్పిన మాట లోబడిపోయింది. ఎందుకని వర్ణించి ఏంటంటే భౌతికను వర్ణించింది. ఈ 9 కన్నికల్లో స్పిరిచువాలిటీ కనపడుతుంది. ఇక్కడ స్పిరిచువల్ వెల్ఫేర్ కనపడుతుంది, స్పిరిచువల్ బ్యూటీ కనపడుతుంది. స్పిరిచువాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫిజికల్ థింగ్స్. భౌతికమైన వాటి విలువ కన్నా ఆత్మీయమైన విలువలు చాలా గొప్పవి. మీరు బడిలో చదువుకునే పిల్లలు ఉన్నారు, కొంతమంది టీచర్స్గా ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఓకే మంచిదే. మరి స్కూల్లో పిల్లలకి పుస్తకాలు తెచ్చుకోవాలా, ఊరిని వచ్చే పదో బడికి పుస్తకాలు తెచ్చుకోవాలా? ఒక సబ్జెక్టు అన్ని సబ్జెక్టులు తెచ్చుకోవాలా? టెక్స్ట్ బుక్లైనా నోట్ బుక్లు కూడా తెచ్చుకోవాలా? నోట్ బుక్లైనా పెన్ను కూడా తెచ్చుకోవాలా? చెప్పండి. మరి చెప్పిన వినాలా లేకపోతే పుస్తకం మీద రాయాలా? రాయాలా? నోట్బుక్ కావాలా? పెన్ను కావాలా? టెక్స్ట్ బుక్ కావాలా? చెప్పింది వినాలా? మెసేజ్ చెప్పింది రాయాలా? నేను టెక్స్ట్ బుక్ ఉంది, ఇంకేంటి అయ్యా మెసేజ్ చెప్పింది టెక్స్ట్ బుక్ లేదు దగ్గర, ఇంకా మనం రాయటం ఎందుకు? మెసేజ్ టెక్స్ట్ బుక్ లేకుండా ఆయన చెప్తాడా? అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్తాడా? అది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇస్తారా? మరి ఇంకెందుకు దాని మనకి? దాంతో పనే ఉంది. ఏ మెసేజ్ చెప్పినా టెక్స్ట్ బుక్లో తీసుకుని చెప్తాడు కదా. నీకు టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఇంకా నోట్బుక్ ఎందుకు? వింటం ఎందుకు? రాయడం ఎందుకు? ఇవన్నీ దేనికి? కావాలా కలేదా? కావాలి. కూర్చున్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నాయా? మీ అందరి దగ్గర? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. ఎత్తండి బైబిల్ ఉన్న పైకి ఎత్తండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. కూర్చోండి. మరి ఏర్పాటు చేస్తున్న మనోడు ఇక్కడ, నీ పేరేంటి? బిట్టు ఉన్నాడు, చెయ్యత్తలా అంటే బైబిల్ లేదు, అది అంటే ఫోన్లో ఉందంటాడే, మరి తెలియదు. కానీ నేను ఆశించింది ఏంటంటే అదే నోట్బుక్ ఉంది, పెన్ ఉంది, నేను చెప్పే పాయింట్లన్నీ రాసుకుంటున్నాడు. బెస్ట్ స్టూడెంట్. అలాగే చదువుకునే వాళ్ళకి బైబిల్తో పాటు టెక్స్ట్ బుక్తో పాటు నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి, దేవుని సార్లు చెప్పింది వినాలి, దాని పాయింట్స్ రాసుకోవాలి. ఎంతమందికి నోట్ బుక్స్ ఉన్నాయి? ఎంతమంది రాస్తున్నారు? 1, 2 మీకు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర లేదు, నువ్వు టీచరు నీ దగ్గర లేదు, హెచ్ఎం అయినా లేదు, ఎట్లా మరి? అక్కడ హెచ్ఎం టీచరు విద్యార్థి, ఇక్కడ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్. మనం ఎవరు? దేవుని పాఠశాలలో టీచర్స్. ఎవరు మనం? పిల్లలు. నేను నువ్వు కూడా అందరము వీఆర్ ఆల్ చిల్డ్రన్, స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ గాడ్. దేవుని పాఠశాలలో మనము విద్యార్థులుగా ఉన్నాం. కల్టివేట్ చేసుకోండి, రేపటి నుంచి కల్టివేట్ చేసుకోండి. మీరైనా ప్రతి ప్రసంగాన్ని రాసుకోండి. ఆ ప్రసంగం ఎవరు చెప్పారో వాళ్ళ పేరు రాసుకోండి, తారీఖు వేసుకోండి, దానిలో ముఖ్యమైన పాయింట్లు రాసుకోండి. కిందకు వచ్చేప్పటికి నోట్లు, ఆ ప్రసంగం ద్వారా నువ్వు ఎలా టచ్ చేయబడ్డావో అది కూడా ఒక లైన్ రాసుకో. లెట్ ఇట్ బీ. ఒక ఉంగరం కొనుక్కున్నావు, ఒక ముక్కు పెట్టుకున్నావు. నేను విమానాశ్రయం కూర్చుంటే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆ అబ్బాయి చేతిలో ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఇక్కడే ఈ బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో ఆయన చిన్న పసిపిల్లని ఎత్తుకున్నాడు. చూశాను, చాలా ఆనందిస్తున్నాడు. ఆడపిల్ల మగ పిల్ల అన్నా అంటే ఆడపిల్ల అన్నాడు. అంటేను సిమిలర్గా ఉన్నారేంటి మీరు ఇద్దరు అన్నా, అంటే సిమిలర్గా ఉన్నారేంటి మీరు అన్నా.
మీరు తలకాయలు తిప్పుతున్నారు. అమ్మాయి ఆ అమ్మాయి అటు వెళ్తున్నా అటు చూశారు, అక్కడ ఎవరో మధ్య వెనక్కి తిరిగారు. అలా తిరగకూడదే, అటు తిరిగితే మరి లారీ ఉంటుంది, యాక్సిడెంట్ అయిపోతుంది, చక్రం ఊడిపోతే. మరి బోట్లు బాగా బిగుసుకురావాలి వాక్యానికి వచ్చేటప్పుడు. లారీ టైర్లు ఎలా బిగిస్తారు, మధ్యలో కూడా అక్కడ బిగిస్తాడు షెడ్లో, కానీ మధ్యలో ఆఫ్ చేసి దాని పెద్ద ఇంత అప్పుడు రించ్ ఉంటుంది, ఆ రించి పెట్టి చేత్తో నొక్కుతాడు, కాదు రెండు కాలుతో నుంచున్నాడు, దాని మీద నుంచుని నొక్కుతాడు. అట్లాగే బోర్డులు బిగించుకోవాలా, వాక్యం వినేటప్పుడు వాక్యం బోర్డులు బిగించుకోవాలా. ఇటు అటు చూడక మన కన్నులు సూటిగాను తిన్నగాను చూడాలని అన్నది. సరే, కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి. ఓ మంచి ఫైల్ తయారు చేసుకుంటాం నేర్చుకోండి. ఓ సైన్స్ స్టూడెంట్ దగ్గర నోట్లు ఉంటాయి, ఇంకేముంటుంది, రికార్డు కూడా ఉంటుంది. మరి ఆ స్టూడెంట్ దగ్గర అటు టెక్స్ట్ బుక్ తేవాడు, నోట్బుక్ తేవాడు, ఫైలు తేవాడు, ఏమి ఉండదు. అది న్యూస్ పేపర్స్ గుంటగా చేతితో పట్టు తిరిగి చేతితో పట్టు వచ్చేవాడు కూడా ఉన్నారు. ఆ మ్యాథ్స్లో కూడా ఏమి అనగరు. అది సైన్స్ స్టూడెంట్ అయితే ఎంత సరంజామం మోసుకురావాలో, ఎంత హోంవర్క్ చూపించాలో ఎంతో చెప్పడానికి వీల్లేదు. యు ఆర్ మోర్ దాన్ ఎ సైన్స్ స్టూడెంట్, యు నో. బైబిల్ స్టూడెంట్ ఈజ్ మోర్ దాన్ ఎ సైన్స్ స్టూడెంట్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్ మెడికల్ స్టూడెంట్. అంత రికార్డు తయారు చేసుకోవడం, అంత ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకటి ప్రతి చిన్న ప్రసంగాన్ని కూడా ఒక చక్కని వైట్ పేపర్, ఒక అరటావు తీసుకుని దాని మీద దాన్ని చక్కగా 2-3 రంగుల పెన్నులతో చక్కగా డిజైన్ చేసి చక్కగా రాసి అలా పెడితే చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి. మ్యాటర్గా దానికి చూస్తేనే అట్రాక్టివ్గా ఉండాలి. దానిలోకి వెళితే దానిలో ఇంకా విలువైన మాటలు. రికార్డు ఎలా ఉంటుంది, సైన్స్ వాళ్ళ రికార్డు ఎలా ఉంటుంది, ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో. దగ్గర కొన్ని వేల మంది మార్క్స్ పొందారు. ఒక అమ్మాయి గుంటూరు నుంచి వచ్చి మార్క్స్ పొందింది. తర్వాత వచ్చింది, అయ్యా నేను సారి ఇచ్చినప్పుడు రికార్డు తీసుకొస్తానయ్యా అంది. చదువుకున్న స్టూడెంట్ టీచర్గా పనిచేస్తుంది. అప్పుడు అది చదువుకుంటుంది ఆ రోజుల్లో. తీసుకొచ్చి రికార్డు చూపించింది. ఏంటి రికార్డు అంటే లైఫ్ రికార్డ్. ఏంటని తన లైఫ్ని రికార్డుగా తయారు చేసింది. అది తిరగేస్తుంది. రంగుల పెన్నులతోనూ రంగులతోనూ హెడ్డింగ్స్ పెట్టి గీతలు గీసి అంత సైన్స్ స్టూడెంట్ రాసినటువంటి ఒక రికార్డ్ లాగా ఉంది. చక్కగా తయారు చేసుకొచ్చింది. అది దాచుకుని ఉంటుంది అనుకుంటున్నాను నేను. చాలా కాలం అయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. మన కూడా గుంటూరు మెట్లు పాట పడింది వచ్చి చూడండి. కొంతమంది నేను చదువుకునేటప్పుడే మా మాస్టరే, లెక్చరర్ గారు లేదా మా మాస్టరే నా రికార్డ్ బుక్ కావాలని తీసుకెళ్ళారు ఆయన. ఏంటి నా రికార్డ్ బుక్ కావాలని తీసుకెళ్ళిపోయారు ఆయన అని చెప్పుకుని వెళ్ళారా? ఉన్నారు. అంటే అంత చక్కగా రికార్డు తయారు చేస్తారు. సెట్ యువర్ హార్ట్ అండ్ డిజైన్ ఇట్ ఆన్ ద పేపర్. హృదయం చక్కగా తయారు చేసుకో, దాన్ని తీసుకొచ్చి పేపర్ పెట్టుకో. ఎవరు ఇంటికి వెళ్ళగానే ఆల్బమ్ తెచ్చి ముందు పెడతారు. ఏంటి ఆల్బమ్ చూస్తే చిన్నప్పుడు పుట్టిన కాంచి నీ ఫోటోలు, పెళ్లి కాకముందు ఫోటోలు, చదువుకునేటప్పుడు ఫోటోలు, తర్వాత పెళ్ళి అయినప్పుడు ఫోటోలు, తర్వాత ఆ రోజు వరకు ఎన్ని రకాల ఫోటోలు దిగేవి, ఎన్ని ఏజెస్ పెట్టావో అవన్నీ దానిలో పెడతావు. చూసు అది ఇదే, ఓహో పెళ్ళయిందా, అయ్యో ఓహో మీ ఆయన, నీ పిల్లోడా అని అంతా లైఫ్ రికార్డ్ అంతా దానిలో కనపడుతుంది. అవును, ఆల్బమ్ చూపించి అలవాటు ఉంది కదా కొంతమందికి. ఇంటికి వెళ్ళగానే అది ముందు పెడతారు. నేను ఒకసారి విజయవాడ మన విశ్వాసం ఇంకోళ్ళు విశ్వాసం దగ్గర తీసుకెళ్ళింది. పక్కన ఉంటున్నారు, ఇంక ఇచ్చేవాళ్ళు అయ్యింది. చాలా నీరు వెళ్ళి కూర్చున్నాం. కూర్చోని వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చి ఫైల్ ఒక ఆల్బమ్ తెచ్చి నా ముందు పెట్టింది. వెళ్ళగానే తీసుకొని నా చేతికి ఇచ్చింది. 1, 2, 3, 4 ఆ పేజీలన్నీ తిప్పుతూ ఉంటే ఫస్ట్ పేజీ కానీ చివరి వరకు ఏంటి ఆల్బమ్ అంటే వాళ్ళ చర్చ్ ఆల్బమ్. అది ఇలా అయ్యగారి ఫోటో, వాళ్ళ అమ్మగారి ఫోటో, ఆ పిల్లల ఫోటో, లేదా చర్చి, లేదా అయ్యగారు, అక్కడ గుడి, అక్కడ ఉన్నటువంటి రక్షించబడిన వారు, అక్కడ ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్నటువంటి అందరూ చర్చ్ అనే ఆల్బమ్. ఏంటది?
చర్చ్ అనే ఆల్బమ్ తయారు చేసుకొచ్చి నా ముందు పెట్టింది. వాళ్ళ ఇంటి ఆల్బమ్ కాదు, తన ఆల్బమ్ కాదు, మరి ఎవరిదే? చర్చ్ ఆల్బమ్. దానిలో ఆమె ఊడుస్తుంది చివరి బతుకుని, అది కూడా ఉంది ఆల్బమ్లో. ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆ తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా అవన్నీ చదువుతున్నాడు, కుర్చీలు ఆ ఆల్బంలో ఆడు ఉన్నాడు. ఇది మా తమ్ముడయ్యా. మోగరించి ప్రార్థన చేయించుకుంటారు. మా అయ్యగారు నాకు ప్రార్థన చేస్తున్నారా నా బర్త్డే రోజున. స్పిరిచువల్ ఆల్బమ్. మా సంవత్సరం ఎవరో చాలామందికి వెళ్ళి అలాంటి ఆల్బమ్ చూడాల. ఎక్కడ ఒక్క చోట చూశాను నేను. ఇంటికి వెళ్ళగానే చర్చి సంబంధించిన మెటీరియల్ మాత్రమే దానిలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు అది కూడా దానిలో ఇమిడ్చింది. దట్ ప్యూర్లీ స్పిరిచువల్ అండ్ ప్యూర్లీ చర్చ్ సంబంధించి. సరే అయిపోదాం. ఇక్కడికి మనం భాగం వెళదాం, టైం అవుతున్నట్టుంది. ఇక్కడ మనం బాగా నేను చెప్పాలనుకున్న టైం చాలినట్టుంది, కొంచెం షార్ట్ చేస్తాను. ఇక్కడ 9 ధన్యతలు ప్రభు చెప్పారు. చెప్పండి, 9 ధన్యతలు ప్రభు చెప్పారు. ఈ 9 ధన్యతలు అన్నీ కలిపితే, మైసూర్ పాక్ తిన్నారా మీరు ఎప్పుడన్నా? మైసూర్ పాక్ ఇష్టమేనా మీ అందరికీ? ఎంతమందికి ఇష్టం మైసూర్ పాక్? నాకు ఇష్టమే. నేను స్వీట్ షాప్కి వెళ్తే నేను మైసూర్ పాక్ కొంటా. ఏం మైసూర్ పాక్ అంటే మా కోళ్ళకి ఇష్టం. మా కోళ్ళకి ఇష్టం, అందుకని ఆమె కానీ అది కొంటా. ఇక్కడ మైసూర్ పాక్ దేంతో తయారు చేస్తారు చెప్పండి గట్టిగా? అమ్మా, శనగపిండి, నెయ్యి, ఏంటో పంచదార, ఇంకా ఉన్నాయి. అయిపోయింది. ఆ 3 కలిపితే ఏమైపోయింది? మైసూర్ పాక్ అయిపోయింది. వంటలు వచ్చే మీలో కొంతమందికి ఈ మధ్య కొంతమంది ఏది పడితే చేసేస్తున్నారు. అబ్బాయి ఎక్కడదా మీ వంట అంటే ఫోన్లో చూశానయ్యా. దేనిలో? దాన్ని ఏమంటారు? యూట్యూబ్లో చూశానయ్యా. అరే ఏది చేసినా సరే ఎక్కడదమ్మంటే యూట్యూబ్లో చూసి అదిరిపడిన వంట చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? యూట్యూబ్. దిస్ ఈజ్ మోర్ దాన్ ఏ యూట్యూబ్. చెప్పండి, ద బైబిల్ ఈజ్ ద మోర్ దాన్ ఏ యూట్యూబ్ టు మేక్ యూ స్పిరిచువల్, టు మేక్ యూ just like similar like God's character. తయారు చేయండి. ఇప్పుడు వాక్యం చెప్పానా? ఇప్పుడు వాక్యం నేను చెప్పాను, మొన్న చెప్పాను, 3 పూటలు మీరు పిండి వంటలు చెప్పాను. మరి అవన్నీ విన్నారు కదా. మరి ఆ 3 అన్నీ కలిపి ఏం చేయాలి మీరు? నువ్వే ఒక మైసూర్ పాక్గా మారిపోవాలా. లెట్ యూ బి జస్ట్ లైక్ క్రైస్ట్. క్రీస్తుని పోలిన మనిషి అయిపోవాలా. ఎక్కడ చూసావు? యూట్యూబ్. దిస్ ఇస్ వాట్ ట్యూబ్? గాడ్స్ ట్యూబ్. ఏంటిది? దిస్ ఇస్ గాడ్స్ ట్యూబ్, గాడ్స్ వర్డ్. నీ జీవితం ఒక వంటగా మార్చుకో. మేక్ యువర్ లైఫ్ యాజ్ ఏ ప్రిపేర్డ్ డిష్. చక్కని పదార్థంగా తయారు చేసుకో. సరిపోదాం. ఇక్కడికి మనం చూసినట్లయితే 9 ధన్యతలన్నీ కలిపి అక్కడ ఒక ఐటమ్గా దేవుడు తయారు చేశాడు. 2 ఐటమ్స్. ఒకటేంటి? 9 అన్ని ధన్యతలు కలిపితే ఇది ఏ వంట తయారు చేశాడు? మీరు లోకం ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వాక్యం సగం మీకు అర్థమయ్యారా చెప్తున్నాను సుమా. ఇప్పుడు ఏంటి, చాలాసార్లు మీరు చదివి ఉంటారు, వినుంటారు, కానీ దేనికి పోల్చాను ఇక్కడ? 9 ధన్యతలు కలపగా ఉప్పు, 9 ధన్యతలు కలపగా వెలుగు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇలాంటి వంటలు తయారు చేసుకోవాలి మనం కూడా. వినడానికి సంతోషంగా ఉంటుంది, బాగా గరిపెత్తగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకుని బాగుంటుంది. నేను 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు మాకు సైన్స్ టీచర్ ఉంది. ఆమె పేరు దీవెనమ్మ. ఆమె పేరేంటి? దీవెనమ్మ.
ఆమె చదువు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏదో 60 ఏళ్ళ క్రితం సంగతి ఇంకా గుర్తుంది. అది చదువు చెప్తే ఏం చెప్పింది, అరే మీకు ఎలా చెప్తున్నానంటే పాఠాలు, పండిన అట్టుపండు 3 పక్కలుగా చర్మం తీసి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు రా, మింగలేరా మీరు? పండు అట్టుపండు 3 చర్మాలు తీసి నోట్లో పెట్టి అని మింగాలి కదరా, అంత చక్కగా వాక్యం పాఠం చెప్తున్నానని చెప్పింది ఆమె. ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం, ఇంకా 65 సంవత్సరాల క్రితం. ఆమెను ఇప్పటికీ నేను మర్చిపోవాలా. మధ్యలో ఒకసారి వెళ్ళి ఆమె బతుకుంటే చూద్దామని వెళ్ళి చూసి వచ్చా. మళ్ళీ మొన్న చూడాలి అని చెప్పి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, ఆమె బ్రతుకున్నారో లేదో ఒకసారి కనుక్కురా, నేను వెళ్ళి చూసి రావాలి ఆమెను ఉంటే అన్నా అని చెప్పితే ఆమె బ్రతిగా ఉందంటే ఎంక్వైరీ చేశాను అంది. అరే నాకు ఇవాళ టైం లేదు, రేపుసారి ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాను వెళ్ళి అన్న. తీరా చూస్తే మరి వెళ్దామంటే మీరు అడిగిన తెల్లారి చచ్చిపోయింది అన్నారు. ఏంటి మీరు అడిగిన తెల్లారి ఆమె చనిపోయింది. చాలా విచారించి అయ్యో దాదాపు అన్ని సంవత్సరాలు. ఏ 90 సంవత్సరాల వయసు ఉంటుందో మరి ఆమెకి, అంతకాలం బ్రతుకుంది. ఎందుకు చూడాలనుకున్నాను? పాటను అంత చక్కగా చెప్పండి, అంత చక్కగా వివరించేదన్నమాట. ఆ వివరిస్తున్న రీతే ఆమెకి అర్థమయ్యి ఆ ఎగ్జాంపుల్ చెప్పింది. చూడండి, తన పనిలో నిపుణత గల వారిని చూచావా? పనిలో నిపుణత గలవారు ఉంటారు. అలాగే బైబిల్లో కూడా అపోస్తలుడు పౌలు అంటాడు, నేను నేర్పరైన శిల్పకారులాగా బోధిస్తున్నాను, మనుషులను తయారు చేస్తున్నాను, యవనస్తులను అన్నాడు. ఎట్లా? నేర్పరైన శిల్పకారుల్లాగా. ఎలాంటి మోగరాయినా సరే అందమైన బొమ్మగా, ఎలాంటి మోగరాయినా సరే దానియేలులాగా, ఎలాంటి మోగరాయినా సరే ఎస్తేర్లాగా, ఎలాంటి మోగరాయినా సరే యోసేపులాగా, ఎలాంటి మోగరాయినా సరే ఒక్కొక్క మోగరాయిని తీసుకొని బొమ్మలు తయారు చేసినట్లుగా పౌలు గారు రూపకల్పన. వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని సహవాసానికి వచ్చి వాక్యం వినే అవకాశం దొరికిందంటే, వాక్యం విన్నప్పుడల్లా ఆకారం లేని వ్యక్తిని నీవు వాక్యం వింటున్నప్పుడు కొంత రూపం అలా 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 కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు అలా బొమ్మ మీద పనిచేసేప్పటికి చివరికి ఏమొచ్చింది? తను ఏ ఆకారం ఇవ్వాలనుకున్నాడు దానికి ఆ ఆకారం వచ్చింది. ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, క్రీస్తు స్వరూపంలో మనం ఎదుగుతున్నామా? క్రీస్తుల లక్షణాలు నీ జీవితంలో అమర్చుకుంటున్నావా? అని వాక్యం నువ్వు దొరుకుతున్నప్పుడు కూడా నువ్వు ఆ విధంగా నువ్వు మరి ఆ వాక్యం అన్నప్పుడే ఆ బొమ్మను తయారు చేయటువంటి అర్థం ఏంటి? సుత్తి శానం తీసుకొని ఏం చేస్తున్నాడు? ఆ మోరాలు ఉంటుంది ఆ రాయిని ఒక చిన్న పేడు తీసి కింద పడేస్తున్నాడు. అలా పడేసి చివరికి ఏ రూపం వచ్చేసింది? ఒక చక్కనైనా బొమ్మ రూపం వచ్చింది. దేవునికి వాక్యం వింటున్నావా? వింటూ ఉండగా నీకు క్రీస్తు యొక్క రూపం వచ్చేయాలి. చెప్పండి, క్రీస్తు స్వరూపం మీ యందు సంపూర్ణముగా ఏర్పడే వరకు నేను మీ విషయమై ప్రసవేదన పొందుతున్నాను అన్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఏ రూపం రావాలి నీకు? ఏం అవట్లేదు లేవు. చూడు, క్రీస్తు స్వరూప్యము. ఎవరి రూపం వచ్చేయాలా? ఎవరి స్వభావం వచ్చేయాలా? ఏంటి క్రీస్తు స్వరూప్యము? యేసు క్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో 9 ధన్యతలు కలిపాడే. ఆ 9 కలిపితే ఏ రూపం వచ్చింది? ఉప్పు రూపము, వెలుగు రూపం వచ్చింది. క్రైస్ట్ లైక్నెస్ అంటే అదే. క్రీస్తు తను ఏమైనాడో ఆ ఏమేమి పార్ట్లు కలిపితే చెస్ ఉంటుంది. చెస్ అని ఇది కలుపుతారు ముక్క, అదేనా? చెస్ కాదు, ఏంటంటే చిన్నపిల్ల అట్టంతా కట్ చేసి ముక్కలు ఉంటాయి కదా, అన్ని ముక్కలు జాయిన్ చేస్తారు. ఫజిల్ ఆ ఫజిల్ తీసుకొచ్చి ముందు పడేస్తే ఆ బొమ్మ అక్కడ పెడతాడు, ఫజిల్ అని ముక్కలు అయితే పడేస్తాడు. మా మనడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా పెట్టలేరు, 5 నిమిషాలు పెట్టేస్తాడు వాడు. కొత్త ఫజిల్ తెచ్చి ముందు పెట్టినా సరే ఎంత నిప్పుడుదండి పిల్లలకి ఒకళ్ళకి. ఫజిల్ ఎంత చక్కగా క్యాచ్ చేసి పెడుతున్నాడు. లేరా వినండి, దేవుని వాక్యం ఉంటా. తల్లివైనా కుమారుడైనా కుమార్తెవైనా ఈ ఉదయకాల సమయంలో ఈ బైబిల్ అనే ఫజిల్ను తయారు చేసావా? ఈ 9 మొక్కలు కలుపుతావా?
9 ముక్కలను కలపగలవా నీవు? ఒక్కొక్క ముక్క చూస్తే నిరాకారం, ఏ ముక్క చూసినా నిరాకారమే. అన్నీ కలిపితే ఆకారం. చెప్పు, అన్నీ కలిపితే ఆకారం. క్రీస్తు స్వారూప్యము రావాలా. సేవకుడు అయినా, సేవకుడు భార్యవైనా, సేవకుడు పిల్లలవైనా, విశ్వాసమైనా, విశ్వాస పిల్లలవైనా, నీవు ఎవరివైనా సరే దేవునికి సహవాసం వచ్చి దేవుని వాక్యం వింటున్నా నీవు ఈ ఫజలు పెడతావు, నీకు వచ్చా? ఫజలేనా? ఈ ఫజలు పెడతావు, నీకు వచ్చా? పెట్టగలవా? సెట్ చేయగలవా? ఆ రూపాన్ని చూపించగలవా? ధన్యతలు అన్నీ కలిపితే అక్కడ ఏ రూపం వచ్చింది? ఓ పక్క చూస్తేనే ఉప్పు, రెండో పక్క చూస్తే ఫస్ట్ ఫేజ్ సాల్ట్, సెకండ్ ప్లేస్ లైట్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇంటి వాళ్ళక, భర్తక, భార్యక, బిడ్డలక, అత్తగారిక, తల్లిదండ్రులక, ఇంటి వాళ్ళక, సంఘస్థులక, హావాసానిక, ప్రపంచం అంతటిగా. అక్కడ ఏమైనా ఉందా? అక్కడ ఫ్యామిలీ అని ఉందా? హస్బెండ్ అని ఉందా? వైఫ్ అని ఉందా? పేరెంట్స్ అని ఉందా? ఏముంది? వరల్డ్. చెప్పండి, లోకమునికి మీరు చెప్పండి, లోకానికే ఉప్పై ఉన్నారు. అంటే అలా నీ రూపాన్ని సంపాదించుకుని తయారు చేసుకుంటే నీవు లోకమంతా తిరగాలి. గాడ్ హ్యాస్ గివెన్ ఏ క్వాలిఫికేషన్. ఈ రూపం నీకు వచ్చిందంటే ప్రపంచమంతా నువ్వు తిరగాల్సిందే, అన్ని దేశాలు వెళ్ళాల్సిందే, అందరికీ నీ యొక్క సువార్త అందించాల్సిందే. ఎదుగు ఎంతగా ఉప్పు? ఎవరికి ఉప్పు? ఇంట్లోక, వీధిలోక, ఇంటి అనక, ఇంటి పక్కన, ఎక్కడ? మీరు మీరు చెప్పండి నోటితో, లోకమునకు. అంటే రక్షించబడిన నీవు ద మోల్డెడ్ స్పిరిచువల్, నువ్వు మోల్డ్ అయిన నీ జీవితము నాట్ ఫర్ ఏ కాన్స్టెంట్ ప్లేస్. గాడ్ ఈజ్ ప్రపోజ్డ్ యూ టు యూజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లోకమును ఏమో ఆ పదం చూడండి, లోకానికి. నీ పేరేంటన్నావు? బిట్టు. లోకమునకు ఉప్పై. కుక్కలు పెట్టుకోండి ఆ పేరు, నీకు పెట్టు. అంటే నీ పేరు, మనిషి పేరు కుక్కలు పెడుతున్నారు అన్నమాట. సరే, కమాన్ చెప్పండి. ఇక్కడ ఏం పేరు? బిట్టు. అంటే అంటే ఇంటికి పరిమితమేనా? సంఘానికేనా? ఎంత? లోకం అంటే టు ద వరల్డ్, టు ద వరల్డ్, టు ద వరల్డ్. కూర్చున్న కొద్దిమంది దూరం నుంచి ఎంతమంది వాక్యం వింటున్నారో తెలియదు, కానీ వాక్యం వింటున్న శ్రోతలైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయమందు గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నిన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళి వచ్చాం మనం. ఆయన కూడా రాత్రి వచ్చారు కదా మన దగ్గర ఫంక్షన్. ఆయన పేరేంటి? బెన్నీ ప్రసాద్. నుదురు కూడా వచ్చారు మన ఇంటికి. ఆ బెన్నీ ప్రసాద్ అని చూడండి. ఆయన ఇంటికి ఆయన చేతి తిరిగి వెళ్ళి చూస్తే ఎన్ని దేశాలు తిరిగాడు ప్రపంచంలో గుర్తులేదు నాకు. ప్రపంచంలో ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు తిరగని దేశాలు తిరిగాడు ఆయన. ప్రపంచంలో ఎవ్వరు తిరగనన్ని దేశాలు తిరిగాడు. ఆ షార్ట్ పీరియడ్లో కూడా అన్ని దేశాలు తిరిగాడు. నో వన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఎంత అంటే లోకమునికే తన తలాంతును చూపించినాడు. నేను దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం రేడియో ప్రసంగాలు చేసేవాడిని. ఏంటి? రేడియో ప్రసంగాలు చేసేవాడిని ఫేబాన్ స్టేషన్ నుంచి. ఆ ప్రసంగాలు ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్ళవలసి వచ్చేది. ఎక్కడ? బెంగళూరు వచ్చి ఆ ప్రసంగాలు ఇచ్చి వెళ్తూ ఉండేవాడిని. 2-3 నెలలకు ఒకసారి వచ్చి అలా వస్తూ ఉండేవాడిని. ఆ ఫేబా అనేటువంటి రేడియో కేంద్రంలో ఒక ఉద్యోగి ఉంది, ఒక ఆమె డబ్బులు కట్టుకునేది. ఆమె కొడుకు ఈయన. ఎవరు? ఆమె కొడుకు చాలా చాలా ఇరెగ్యులర్గా జీవించిన వ్యక్తి. చాలా మామూలుగా అబ్బో ఈడెక్కడ దొరికాడు అన్నట్టుగా జీవించే కుర్రవాడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పు? నాకే ఆశ్చర్యం కలిగిస్తాడు. చూసారా? ఒకవేళ ఈ దినం నువ్వు అన్యూజ్డ్ పీపుల్గా మనిషిగా కనపడవచ్చు, నిరాకరించమని రాయిగా కనపడవచ్చు, నువ్వు చీచి తూపు అనవచ్చు మనుషులు. ఎట్ ఇఫ్ యూ కెన్ ఎక్సర్సైజ్ ద 5th chapter of the gospel, Matthew,
If we can obey it, if we can achieve, believe, surely God is going to make a vessel to use all over the world. మాకేం చదువు ఉంది? చదువు లేకపోవచ్చు. శిల్పగాడు ఏం చదువుకుంటాడండి? శిల్పగాడు చదువునా? లేదు, ఈ శిల్ప చక్రమే వచ్చేవాడికి అది ఒక్కటే, నో అదర్ డిగ్రీ. అతని డిగ్రీ అదే డిగ్రీ. ఏది? ఒక శిల్పం తయారు చేయడమే ఒక డిగ్రీ, ఇంకా వేరే డిగ్రీ ఏంటి దానికి? ఈ 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలను సంపూర్ణంగా కలిగి ఉండడమే దట్ ఇస్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. ద హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద 9 ధన్యతలు ఏమంటారు? బియాటిక్స్. చూడండి, 9 ధన్యతలు. కాబట్టి ముగిస్తాను. ఈ 9 ధన్యతల సమ్మేళనం ఏంటి? 2 పేర్లు. ఒకటి ఉప్పు, చెప్పండి గట్టి, ఒకటి ఉప్పు, ఒకటి వెలుగు. వెలుగు ఎవరికి కావాలి? ప్రపంచంలో అందరికీ కావాలి. ఉప్పు ఎవరికి కావాలి? అందరికీ కావాలి. వాట్ వండర్ఫుల్ ఈజ్ ద గాడ్. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన మాటలు ఎంత ఆశ్చర్యమో, ఆయన మాట్లాడిన భావం ఎంత ఆశ్చర్యమో. హౌ స్వీటీ, ఎంత మృది మధురమో. ముగిస్తున్నాను చివరిగా చదువునమాట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాట పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇంతే పరలోకం వెళ్ళేవారు ఎవరట? పరలోకం ఎవరు నిలవ చేస్తాడు? ఉప్పును వెలుగే. ఏంటి? ఉప్పు వెలుగే పరలోకం వెళ్తాయి. నీకు మిగిలిన ఎవరు వెళ్ళరు. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే నువ్వు ఎలా మారిపోవాలి? ఉప్పు అయ్యావా? ఉప్పు ప్లస్ వెలుగు, వెలుగు ప్లస్ ఈ 2 ట్విన్స్ అన్నమాట. ఏంటి చెప్పు? ఈ 2 ట్విన్స్ పడతారు కొంతమందికి. ఇక్కడ ఈ బైబిల్ యొక్క సారాంశం అంతటిని కలిపితే యు ఆర్ ట్విన్స్. మీ అందరం ట్విన్స్ అండి. ట్విన్స్ అంటే అర్థం ఏంటి? ఒకటి ధన్యత, ఒకటి ఉప్పు, ఒకటి వెలుగు. ఈ 2 కలిసినటువంటి దానిలో ఈ 9 కూడా వీటిలో ఇమర్చబడినవిగా ఉన్నవి. ఈ 9 ఒక ఫేస్ సాల్ట్, అదర్ ఫేస్ లైట్. బి ఏ లైట్, బి ఏ సాల్ట్ టు ద వరల్డ్. ఎంతకి దీనికి దీని యొక్క విస్తీర్ణత ఎంతవరకు? వరల్డ్. చెప్పండి ఎంత? ప్రపంచం. ఇంకో చివరి మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, మరి మేము మొన్న ఇది 3వ ప్రసంగం కదా. మొదటి ప్రసంగంలో ఏం చెప్పుకున్నాం మనం? ఏంటో మొదటి ప్రసంగంలో ఏంటి చెప్పా? అది చిత్తము లేక ఇష్టం గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకోమన్నాం? 10. ఎన్ని? 10 తీసుకో. ఆ 10లో నువ్వు ఎన్నిటికి రైట్లు కొట్టగలవు చూసుకో. చెప్పామా? ఆ సారాంశం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, ఇక్కడ ఉప్పుని జ్ఞాపకం చేసుకో. ఉప్పు అనే దానిలో 9 ఉంటాయి, వెలుగు అనే దానిలో 9 ఉంటాయి. అలాగే 10 తీసుకోమన్నాం ఎగ్జాంపుల్. 10లో ఎవరి చిత్తాలు? నీ చిత్తాలు ఎన్ని ఉన్నాయి? ఇతర చిత్తాలు ఎన్ని ఉన్నాయి? దేవుని చిత్తం ఏమన్నా ఉందా? అవుట్ ఆఫ్ 10 ఎనీ గాడ్స్ విల్? అవుట్ ఆఫ్ 10, ఇఫ్ యూ వాంట్ టు బి ప్యూర్ అండ్ హోలీ, ఇఫ్ యూ వాంట్ వరల్డ్ వైడ్ అది ఆల్ అనుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 10కి 10 వచ్చినాయి కుర్రోడికి, 100కి 100 వచ్చినాయి, 30కి 50కి. చూసారా? అలాగే ఇక్కడ కూడా మనం ఈ చివరిగా ఈ ప్రశ్న కంక్లూజన్ మీకు చెప్పేది ఏంటంటే,
చాలామంది దగ్గరికి వస్తారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. ఒక కుటుంబం ఈ మధ్య మరీ ప్రాణం తీసేస్తున్నారు నాకు ప్రార్థన చేయటానికి. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, ఆమె ఉంది, అలా ఆయన ఉన్నాడు. ఇక పద్దాకు వచ్చి దాని మీద ఈ సీట్ కోసం ప్రార్థన చేయండి, ఇది వచ్చిందయ్యా, ఆ సీట్ కోసం ప్రార్థన చేయండి, అది వచ్చిందయ్యా, మరి దీనికోసం ప్రార్థన చేయండి. ఈ ప్రాణం తీసేస్తున్నారు. జబ్బు వచ్చిందయ్యా ప్రార్థన చేయండి, చచ్చిపోయి ఉంది ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టారు ప్రార్థన చేయండి, గర్భం రాదు ప్రార్థన చేయండి. అబ్బో, సరే నేను చెప్పేది ఏంటంటే, మరి విశ్వాసమైన నీ జీవితంలో అన్నిటికీ ప్రార్థన చేయించుకుంటున్నావు. విశ్వాసే ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్నావు, మధ్యరాత్రిలో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం కూడా ఉన్నారు. అయ్యా చచ్చిపోయావు, అయ్యా ప్రార్థన చేయండి, మీరు చేతి ప్రార్థన చేసి బతుకుతారయ్యా. అంత హరిగా కాలం కానీ టైంలో కూడా ప్రార్థన చేయించుకుంటున్నావు ప్రతి అంశానికి. అలాంటి వ్యక్తులకు వినండి, ఈ రాత్రి ఎవరైనా ఉదయం వింటే వాక్యం, అలాంటి వారికి నేను ప్రశ్న వేస్తున్నాను. అనేక విషయాల్లో దేవుని బిడ్డలతో ప్రార్థన చేయించుకుంటున్న వాళ్ళారా, ప్రాధేయపడుతూ ప్రార్థన చేయించుకుంటూ మేలు పొందుతున్నానని చెప్తున్న వాళ్ళారా, ఓ చిన్న ప్రశ్న నీకు, అదేమిటి? అనేక విషయాల్లో ప్రార్థన చేయించుకుంటున్నావు. ఆ ఇల్లు సమస్య వచ్చిందా, ఇంటి కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఇల్లు కొనుక్కోవాలయ్యా ప్రార్థన చేయండి అయ్యా. అనేక విషయాలు ప్రార్థన చేయించుకుంటున్నారు చాలామంది. కానీ చిన్న ప్రశ్న ఏంటయ్యా అంటే, నీ జీవితంలో అనేకమైన విషయాల్లో ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ నువ్వు ప్రార్థన చేసుకున్న అంశాల కన్నా ఇంకా అతి ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మాత్రం ఎవరు ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరూ గ్రహించండి. భౌతికముగా అనేక విషయాల్లో నష్టం వచ్చేయాలనుకున్నప్పుడు, నా లాభం కావాలనుకున్నప్పుడు ప్రీడెడ్గా నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు. కానీ అదే విశ్వాసంతో నేను మీతో మాట్లాడుతున్నాను ఉదయకాల సమయంలో. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుని సలహాలు తీసుకుంటున్నావా? ఆర్ యూ లుకింగ్ ఫర్ ద గాడ్స్ విల్? ఆర్ యూ లుకింగ్ ఫర్ ద సజెషన్ ఆఫ్ ద గాడ్స్ చిల్డ్రన్? దేవుని మీద ఆలోచన తీసుకుంటున్నావా? అనేక విషయాలు తీసుకుంటున్నావు, భౌతికం అవన్నీ. కానీ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేపాటికి మరి ఎంతమంది సలహాలు తీసుకుంటున్నారు? ఆ 10 టిక్ పెట్టమని చెప్పానే, అలాగే ఇక్కడ ఈ విషయంతో సందర్భంగా వచ్చేపాటికి మరి దేవుని బిడ్డల యొక్క ఆ ఆలోచన తీసుకుంటున్నావా? నేను చూస్తున్నాను, 99% చూస్తున్నాను ఈనాడు క్రైస్తవ మన సమాజంలో సహవాసంలో నేను చూస్తున్నది ఏంటంటే, అనేక విషయాల్లో ప్రార్థనలు కోరుకుంటున్నారు, కానీ స్పిరిచువల్ డిసిషన్స్ ఉంటాయి, అలాంటి విషయాల్లో మాత్రం ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయట్లా. ఏంటే ఒక్కరు ఫోన్ చేయటం కానీ, ఈ విషయాన్ని ముందు పెడతాం కానీ, ఈ విషయం ఏం చేయమంటారు కానీ, ఏ డిసిషన్ తీసుకోమంటారు కానీ అని ఆత్మీయంగా నిన్ను అప్లిఫ్ట్ చేసేటువంటి, ఆత్మీయంగా నిన్ను 9 ధన్యత తిప్పేటువంటి, ఆత్మీయంగా నిన్ను వెలుగుగా తయారు చేసేటువంటి, ఆత్మీయంగా నేను ఒక ఉప్పుగా తయారు చేసేటువంటి ఆ డెప్త్కు నువ్వు ముందుకు వెళ్ళడానికి మాత్రము ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మాత్రం డెసిషన్స్ తీసుకునే వాళ్ళు 99% లేరు. ఇంకెందుకు దేవుని వాడుకుంటున్నావు? దేనికి? ఓన్లీ ఫర్ ద ఫిజికల్ థింగ్స్, భౌతిక విషయాలు దేవుని వాడుకుంటున్నారు. దేవుని బిడ్డలను వాటికే ప్రార్థనలు అదే వాడుకుంటున్నావు, సలహాలు అక్కడే వాడుకుంటున్నావు. ఏం చెప్తే సలహా కావాలి, డాక్టర్ సలహా తీసుకుంటున్నావు, లాయర్ సలహా తీసుకుంటున్నావు, దేవుని బిడ్డల సలహా తీసుకుంటున్నావు అనేక విషయాల్లో. కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చి నీ ఆత్మీయ అప్లిఫ్ట్ చేసే విషయాలు మాత్రం సలహా తీసుకున్న ఒకసారి కూడా నీ లైఫ్లో. చూడండి ఎంత నష్టం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. పరలోకరంలో ఏం చేయాలి, నేనేం చేయాలి, పరలోకరం వాజినట్టు నేనేం చేయాలి, అబ్బో పరిగెత్తు నడిచి వచ్చాడు, పరిగెత్తుకు వచ్చాడు. ఏం చేయాలన్నాడు, ఇది చేయి అన్నాడు, చేస్తున్నాను, ఇది చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, ఇంకా చెప్పు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు చేస్తున్నాను, ప్రభు చెప్తున్నాడు చేస్తున్నాను, ప్రభు చెప్పిన చేస్తున్నాను, మళ్ళీ చెప్పమని, ఇంకా ఏం చేయాలి చెప్పమన్నాడు, ఇంకా ఏం చేయాలి చెప్తున్నాడు, ఏం చేయాలి మళ్ళీ చెప్పమన్నాడు, మళ్ళీ చెప్పాడు, ఇంకా ఫైనల్గా ఇంకేం చేయాలి ఇంకా అడుగుతున్నాడు. నీకెంత అయ్యో అమ్మి బేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అన్నిటికీ ఓకే చెప్పాడు, మెరుగు వచ్చేపడి ఏమన్నాడు,
ఏమన్నాడమ్మా? వ్యసన పడుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మరి ఎన్నడూ ప్రభు దగ్గరికి ఎందుకు వెనక్కి తిరిగి రాలేదంటే లాస్ట్కి వచ్చిన అడిగాడు కాబట్టి, మరి అది అడిగిన తర్వాత ప్రభు ఏం చేయాలి చెప్పాడు కాబట్టి ఎందుకు రాలేదంటే అది చేసి అటు వెళ్ళిపోయాడు పర్లోకి, అందుకే ఇటు రాలా. సంతోషించినాడు, వ్యసన పడితే వెళ్ళిపోయాడు. దయచేసి వినండి విశ్వాసి, నువ్వేదో భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ దయచేసి విను, అనేక మంది దినాల అతన్ని పోలిన వారుగా ఉన్నారు. ఎన్నో చేస్తున్నావు, ఎన్నో చేసి ఇంకా చెప్పు బ్రో చేసా, ఇది చెయ్యి చేస్తున్నావు, ఇది చేయి చేస్తాను, ఇది చేయి చేస్తాను, ఇది చేయి ఇది చేయి చెప్పిన అన్నీ చేస్తాను అన్నాడు అని అక్కడితో ఆగాడా? అన్నీ చెప్పాడు, అన్నీ చేశాను ఇంకా ఆగాడా? మళ్ళీ రిపీట్ అవుతాడు, మళ్ళీ అడుగుతున్నాడా? ఇంకేమన్నా మరి చివరికి వచ్చేవాడు ఇంకా చెప్పు ఏంటి, ఇంకా చెప్పు. అందుకే అతను చూచి అతను ప్రేమించి నీకు వాడు కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగిన అన్నీ అమ్మి పేదలకి ఇమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు ఏం చేశాడు? కొంతమంది చెప్పి ఇస్తాడు అంటారే, కోపం అయితే ఏం ఇస్తాడు? మరి ఈడేమి ఇస్తాడు? అది కోపం వచ్చి వెళ్ళిపోయి చెప్పులు కూడా ఇసేసి వెళ్ళిపోయి ఉంటాడు, చెప్పులు కూడా వేసుకోవడం మర్చిపోయాడేమో ఏంటి, చెప్పులు కూడా వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు, అంత కోపం వచ్చింది. పిల్లరా ఈ వాక్యం చాలా ముఖ్యమైనది, మీకు చివరిలో మీకు జ్ఞాపకం చేశాను. యూ మే బి దట్ పర్సన్. అన్నిటిని చేయి, దేవుడు చెప్పినవన్నీ చేస్తానికి ఇష్టపడ్డాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక్కడ కొద్దుగా ఉంది. చివరికి ఏం చెప్పాడు దేవుడు? అన్నీ చెప్పావు, అన్నీ చేసావు, కానీ ఇంకా అడుగుతున్నావు కాబట్టి అవును ఇంకా మిగిలింది ఒకటి ఉందని తెలిసి అడుగుతున్నావు, అది కూడా ఉందని నాకు ఇది అడుగుతావు అడుగు అనుకున్నాను. చివరిదే అడిగావు, అది కూడా చెప్తున్నాను. ఈ దెబ్బతో అయిపోద్ది, నీ పని పరిపూర్ణం అయిపోతావయ్యా అని చెప్పి సంతోషంగా చెప్పి అబ్బా ఇది బుధానేసి వెళ్ళిపోతాం కదా అనుకున్నాడు దేవుడు. కానీ ఏం చేశాడు మనోడు? ఏం చేశాడు? మిక్కిలి దేని దగ్గరికి వచ్చేపాటికి ఆస్తికి ఎసరు వచ్చేపాటికి మొత్తం కాదనేసి వెళ్ళిపోయాడు. అన్నీ జయించాడు, నన్ను కూడా జయించాలి. ఏంటది? ఆస్తి. చాలా బాగా పూర్తిమైంది. ఈ వాక్యం చాలాసార్లు చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు నేను చెప్పిన థాట్ మాత్రం చాలా అద్భుతంగా వింతగా కొత్తగా ఉంది కాబట్టి దీన్ని వింటున్న వారు ఎంతో ధనిలు అవుతారో ఈ విషయం మీరు ఆలోచించండి. ఎన్నో సలహాలు తీసుకుంటున్నావు దేవునిలో, ఎన్నో ప్రార్థన చేయించుకుంటున్నావు. మరి ఇలాంటి సందర్భం నేను అడుగుతున్నారా? ఎవరన్నా వచ్చి అడిగారా? అది నీకేం తెలుసు? నాకు తెలుసు. నాకు తెలుసు. నో వన్. ఏదో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారేమో నా సర్వీస్ మొత్తం మీద. ఇప్పుడు ఇది అడిగాడు, చెప్పాడు కానీ మరి అడిగాడా లేదు ఇంకేం చేయాలని? మంచివాడు అడిగాడు, చెప్పాడు మరి ఇంకేంటి? చెప్పాడు కానీ ఓకే చెప్పాలి ఏంటి? ఓకే చెప్పాలి. మరి ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? పలానాకి వెళ్ళి వచ్చాడు కదా, అక్కడ కూడా రాలేదా? అయ్యో, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదేం కూడా ఎవరైనా చిన్న ప్రార్థన